రాష్ట్రంలో ఆడపిల్లల భవిష్యత్తును మరియు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో వెంకటగిరి శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ఆయన సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా రెండు కళ్ళుగా చూసి అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒకవైపు. సంక్షేమం అంటే ప్రజలు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ముఖ్యమంత్రి ఈ 14 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత పెళ్ళిళ్ళు అవుతాయి. వాళ్ళకి గర్భంలో ఎలాంటి డిసీజ్ రాకుండా, క్యాన్సర్ రాకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని ఖరీదు కూడా 4,000 నుంచి 5,000 దాకా ఉంటుంది. పేదవాళ్ళు వేయించుకోలేరు కాబట్టి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టి స్టార్ట్ చేసి ఈ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వమని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వాల్లో ఇలాంటివి జరగల. మీరు కూడా చూశారు, హాస్పిటల్లో సరిగ్గా మెడిసిన్స్ లేదు, వచ్చిన పేదవాళ్ళు సరిగ్గా చూసేది లేదు. అలాంటివి లేకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి అన్ని ప్రభుత్వ హాస్పిటల్కి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కన్నా ధీటుగా అన్ని రకాలుగా శుభ్రతలో కానీ, మెడిసిన్స్లో కానీ, డాక్టర్స్ విషయంలో కానీ, డాక్టర్స్ కూడా ఇక్కడ క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు మెడిసిన్ పాస్ అయ్యి టెస్టులు పెట్టి ఆ టెస్టుల్లో పాస్ అయినటువంటి వాళ్ళే ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వస్తారు. మీరు ప్రైవేట్ హాస్పిటల్ అలాంటితే ఏం ఉండవు. చాలామంది ఉన్నారు ఇక్కడ వెంగళూరులో కూడా ఆర్ఎంపీ డాక్టర్లు, డాక్టర్ అని చెప్పుకుంటారు. కరెక్ట్ కాదని. కాబట్టి అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఈరోజు మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ కూడా బయట 4-5 వేలు అవుతుంది, ఇక్కడ ఫ్రీగా వేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి సంక్షేమం కోసం అన్నీ కూడా ప్రజల కోసం అందుబాటులో ఉండాలి, ఆరోగ్యాలు కూడా చూడాలనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతుంది.